మీరు ఏం ఫేస్ చేస్తున్నారు ప్రాబ్లమ్స్? ఇల్లు లేదు, గుడి మీద ఎలా ఉంటాం? ఓకే, అంటే మీరు ఏం కోరుకుంటున్నారు గవర్నమెంట్ నుండి? మాకు ఇల్లు కావాలమ్మా, డబల్ బెడ్రూమ్ ఇల్లు కావాలి. అంటే మీరు ఏం వర్క్ చేస్తారా అంటే? గుళ్ళనే దేవుళ్ళని కడుగుతాం. ఓకే, మీకు మినిమం అంటే జాబ్ లాంటివి ఏమైనా ఉన్నాయా, సర్వీస్? ఏమీ లేవు. ఓకే, మీకు మాత్రం ఇల్లు అనేది ప్రొవైడ్ చేయాలని అడుగుతున్నారు. 2000 రెంట్ కట్టాలమ్మా, వాళ్ళు ఇచ్చేది 2000 గుళ్ళో. అంటే మీరు ఎలా ఎలా సర్వైవ్ అవుతున్నారు ఎవ్రీడే అంటే? అంటే మా ఆయన ఏదన్నా పనికి వెళ్తే వస్తా ఈ ఎసుగు కాస్తాం. మీరంతా బాధపడకండి, ఖచ్చితంగా మా సైడ్ నుంచి ఈ న్యూస్ మట్టుకి ఖచ్చితంగా ఇన్ఫామ్ చేస్తాము. మీ నేమ్ ఏంటో చెప్తారా? శ్రీలక్ష్మి కర్రీ. మీరు ఎక్కడుంటారు? కుక్కడపల్లి బాలాజీ నగర్ హనుమాన్ టెంపుల్. ఖచ్చితంగా మీ సైడ్ నుంచి అంటే మీకు ఏమైతే స్ట్రగుల్ చేస్తున్నారో దాని సైడ్ నుంచి ఏమన్నా మేము చేయడానికి అయితే ట్రై చేస్తాము. మాకేం వద్దమ్మా, 4 నెలల్లో ఉన్న ఇల్లు పడేస్తారంట, ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఓకే, ఖచ్చితంగా దీని గురించి అయితే మేము ఇన్ఫామ్ చేస్తామండి. ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా వాళ్ళకి రీచ్ అయ్యేటట్టు ఉంటుంది. మీరేమో అంతా సఫర్ అవ్వకండి, బాధపడకండి, నో ఇష్యూ. పిల్ల జల్లలు వేసుకొని సామాన్లు వేసుకొని ఎక్కడికి వెళ్ళాలి? అంటే గవర్నమెంట్ ఇంకా డెవలప్మెంట్ అవ్వలేదు, దానికోసమే మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం. 2014లో పెట్టా. ఎవరు వచ్చినా ఇలానే ఉంటుంది. అంటే పబ్లిక్ అంటే ఎంత సఫర్ అవుతుంది అనేది వాళ్ళకి అర్థం అవ్వాలంటే టైం పడుతుంది. బట్ మా ఈ ప్రయత్నం ఏంటంటే మీరు ఖచ్చితంగా ఏదో ఒక మా సైడ్ నుంచి ఏదైనా అవ్వాలని. కృష్ణారావు గారు సంతకం చేశారు, ముసాఫేట వెళ్ళమన్నారు, అక్కడికి వెళ్ళా, జయంతి కాడికి వెళ్ళా, కనుక్కున్నారు, అన్నిటి దగ్గరికి వెళ్ళి కనుక్కున్నారు. అన్ని మీకు ఎక్కడ ఏం న్యాయం జరగలేదా? న్యాయం జరగట్లేదు. ఎంత బయట నుంచినా కానీ లంచాలు 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 అంటున్నారే కానీ. లంచాలంటే ఎట్లా అడుగుతున్నారు? మేము నాయుడు అమ్మ, మేము నాయుడు క్యాస్ట్ పరంగా మీకు న్యాయం జరగట్లేదు. మాకు డబ్బు, నాయుళ్ళకి డబ్బు ఎక్కువ ఉంటుందంట, లేని వాళ్ళు ఉంటామమ్మా. అన్నిట్లలో ఉంటారండి, అలా ఏం లేదు. రేవంత్ రెడ్డి గారిని గెలిపించింది ఇల్లు ఇస్తాడనే. ఓకే, ఆయనను గెలిపించింది కూడా మీకు ఏదన్నా ప్రొవైడ్ చేస్తాడనే. గ్యాస్ లేదు, గ్యాస్ ఇప్పిస్తా అన్నాడు కదా, దాని గురించి ఏమన్నా వెరిఫికేషన్ జరిగాయా? 500 కట్టాను, 1500 కట్టమన్నారు, వద్దులేని వదిలేసా. ఎక్కడి నుంచి వస్తాయమ్మా మాకు? రేవంత్ రెడ్డి గారు ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు చూడండి, అంటే ఎంత సఫర్ అవుతున్నారో, ఒక మహిళ ఎంత బాధపడుతుంది అనేది ఇప్పుడు మనకు తెలుస్తుంది, మనకు అర్థమవుతుంది. వాళ్ళు 2014 నుంచి సఫర్ అవుతుందని చెప్తున్నారు. ఈవెన్ మనం అక్కడికి వెళ్ళి ఎక్కడైతే న్యాయం జరుగుతుందని అడిగినా కానీ ఇప్పటి వరకు ఎలాంటి న్యాయం జరగలేదని అయితే తను చెప్తుంది. తన ఇన్ఫర్మేషన్ నుండి అయితే మనం తెలుసుకుంటే మట్టుకి ఎలాంటి అంటే లంచం అడుగుతున్నారు అనేది ఇన్ఫర్మేషన్ మనకు ఉంది. మీరైతే ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా మీరు చూడాలి. ఇలాంటి మహిళలకు మనం ఖచ్చితంగా మీరు న్యాయం చేయాలండి. థ్యాంక్ యూ.